హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు అయితే కమ్మని కూరతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్ ఈజీ కాకరకాయ టమాటో కర్రీ అండి. అసలు చేదు కొంచెం కూడా లేకుండా చాలా హెల్దీగా చేసుకోబోతున్నాం. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. అంటే ఏంటి, ఈ మధ్య కనబడకుండా వీడియోస్ చేస్తుండ్రు అని మీకు డౌట్ రావచ్చు. ఇంట్లో అందరు చిన్నపిల్లలు ఉన్నారండి. కనబడి చేసేటప్పుడు వాళ్ళ అరుపులు అల్లరి అన్ని వీడియోలా రికార్డ్ అవుతున్నాయి. అందుకని ఇలా కనబడకుండా నేను వీడియోస్ చేస్తున్నానండి. అంటే వాళ్ళు పడుకున్న తర్వాత ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకే అండి, ఈ రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. నేనైతే 1/2 kg తెల్ల కాకరకాయలు తీసుకున్నా. మీరు ఏవైనా పర్లేదు, నల్లవైనా తెల్లవైనా తీసుకొని చక్కగా ఇలా ముక్కలు కట్ చేసుకోండి. పొడుగుగా మనం కట్ చేసుకోవాలండి. ఇందులో ఉండే విత్తనాలన్నీ తీసేయాలి. ఇలా గుజ్జు ఉంటే పర్వాలేదు, లేత అయితే పర్వాలేదు, అలాగే వేసుకోవచ్చు. విత్తనాలు గట్టి విత్తనాలు ఉంటే మాత్రం అన్ని తీసేయాలి. ఫ్రై కర్రీలో మాత్రం విత్తనాలు కూడా భలే టేస్టీగా ఉంటాయండి. ఈ టమాటా వేసి చేసే కర్రీలో కొంచెం విత్తనాలు వేస్తే అంత బాగుండదు. కాబట్టి ఆ విత్తనాలు అన్ని తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ కర్రీ అయితే 3-4 రోజులైనా ఉంటది. చపాతి, రైస్, పూరి ఇలా దేంట్లో అయినా అద్భుతంగా ఉంటదండి. చూసారా, అన్ని ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో కొంచెము ఉప్పు, పసుపు వేసేసి అంతా కలిపి పెట్టుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, కొంచెం పసుపు వేసేసి అంత మంచిగా మసాజ్ చేసినట్టుగా కలపాలండి. కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సేపు ఒక 15 నిమిషాలన్నా కనీసం ఉండాలి. 10-15 నిమిషాలు వదిలేయాలండి మూత పెట్టి. ఇలా చక్కగా అంతా కలిపి మూత పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దామండి. మళ్ళీ చూద్దామండి. చూసారా, 15 నిమిషాల తర్వాత ముక్కలన్నీ ఇలా ఉన్నాయి. అన్ని ఒకసారి నలిపేసినట్టుగా కలపాలి. ఇలా నలపాలండి. అన్ని ముక్కలన్నీ నలిపేయాలి. ఒకసారి అన్ని కలిసే విధంగా నలిపేయాలి. ఇలా కొంచెం మసాజ్ చేసినట్టుగా అన్న తర్వాత ఇలా వేళ్ళతో మనం పిండేసామనుకోండి, ఇగో ఇలా చేదంతా వచ్చేస్తుంది. చేదు ఇష్టం లేని వాళ్ళు, చేదు తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఒక పాత్రలో నీళ్లు పోసేసి ఆ నీళ్ళలో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. ఇలాగే చేదంతా తీసేసి. చూసారా, ఇంత రసం వచ్చేసింది. ఇది పక్కన పెట్టేసి ఈ నీళ్ళల్లో నుండి ఒక్కసారి ముక్కలన్నీ కడిగి తీసుకోవాలి. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా కడిగి రసం అంతా తీసేసిన తర్వాత తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అన్ని కూరగాయలు డైరెక్ట్ గా తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. కడాయి తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసేసి ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కొంచెం కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. తేమ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. నూనె వేడైన తర్వాత ఇలా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేయద్దండి, కొన్ని వేస్తే సరిపోతుంది. ఇలా చిటపట్లాడిన వెంటనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేయాలి. పెద్ద సైజు ఆనియన్ కట్ చేశాను నేను. పచ్చిమిర్చి అయితే 2 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. ఇలా కొంచెం లైట్ గా ఫ్రై కాగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నా లేదా వెల్లుల్లిపాయలన్నా దంపి తాలింపులో వేసుకోవాలి. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. కొంచెం పసుపు వేసుకోవాలండి. ముక్కలకు కూడా మనం పసుపు వేసాము కాబట్టి చూసి జాగ్రత్తగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనకు ముక్కలకంతా పసుపు పట్టింది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా అంతా ఒకసారి కలిపేసి పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చివాసన పోయిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఇందులో వేయాలి. ఇప్పుడు ఇంకొక చిన్న చిట్కా అండి, కొంచెం చిటికెడు బెల్లం వేయాలి. మరి ఎక్కువ వేయద్దు, తీయదనం ఉండదండి కూరకి. ఇది కాకరకాయ టమాటా వేస్తాం కాబట్టి తీయగా ఉంటే అస్సలు బాగుండదు. కొంచెమే ముక్కల మట్టుకే కొంచెం వేయాలి. చిటికెడు బెల్లం వేసేసి అంతా కలిపి సిమ్ లోకి మార్చాలి స్టవ్ని. హైలో మాత్రం ఉంచొద్దండి. ఇప్పుడు ఈ తాలింపు వేగి ముక్కలు వేసి అంతా కలిపే వరకు కొంచెం మీడియం టు హై ఉంచేసి తర్వాత మాత్రం స్టవ్ తగ్గించేసుకోవాలి. పూర్తిగా స్టవ్ తగ్గియాలి. సిమ్లోనే చేయాలి ఇక కర్రీ అంతా. చూడండి, మూత పెట్టేశాను, స్టవ్ తగ్గించానండి. తగ్గించేసి
ఇప్పుడు కొంచెం 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అంటే పూర్తిగా కాకరకాయలు చక్కగా వేగేంత వరకు మనం ఇలాగే మగ్గించాలి. అంటే కాకరకాయ పూర్తిగా నూనెలోనే ఉడికిపోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి వదిలేద్దామండి. మీరు కలపకుండా వదిలేసారంటే మాడిపోతుంది, అప్పుడు కాకరకాయ టేస్ట్ మారిపోతుందండి. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలాగా కాకరకాయలు మగ్గేంత వరకు, మంచి కలర్ వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, ఓపిక్గా చేసుకోవాలి ఈ కర్రీని. చూసారా, ఇలా వేగిన తర్వాత ఈ మధ్యలో ఖాళీ అనేసి టమాటా ముక్కలు ఈ మధ్యలో వేసేయాలండి. ఇప్పటి వరకు అయితే మనం ఉప్పు కారం ఏం వేయలేదు. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం. ఒక 4 టమాటాలు, 1/2 kg కాకరకాయలకు 4 పెద్ద పండిన టమాటా తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, కారము రుచికి సరిపడా, ఉప్పు మీ రుచిని బట్టి ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసానండి. ఇలా అన్ని వేసిన తర్వాత టమాటా కొంచెము కలిసిపోయే విధంగా, కడాయికి లోపలికి అతుక్కునే విధంగా ఇలా స్పూన్తో కొంచెము నలిపేయాలండి లోపలికి అనేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు కొంచెము స్టవ్ పెంచాలండి, మరి ఎక్కువ కాదు, కొంచెం పెంచాలి. మధ్యలో మనం టమాటా వేసాం కాబట్టి ఇలా చక్కగా ఉడికిపోయి నీరు వచ్చేస్తుందండి. ఇప్పుడు స్పూన్తో అంతా నలిపేయాలి. ఇలా టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు నలపాలి. మనం మధ్యలో కాకుండా కర్రీలో వేసేసి అంతా కలిపేసాం అనుకోండి, టమాటాలు ముక్కలు ముక్కలుగా ఉంటది. ఇలా గ్రేవీగా కాదండి, కొంచెం వాటర్గా కర్రీ ఉండదు, డ్రై అయిపోతుంది కర్రీ. కాబట్టి టమాటాలు ఎప్పుడు కానీ కూరగాయలలో వేస్తే కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత సైడ్ కనేసి ఇలా మధ్యలో టమాటా వేసి, టమాటా ఉడికిన తర్వాతే అంతా కలుపుకోవాలండి. ఇలా కలిపితే అప్పుడు కొంచెము గ్రేవీ తోటి చాలా బాగుంటది, డ్రై కాకుండా ఉంటది కర్రీ. ఇలా ఒకసారి అయితే మీరు కూరగాయలలో టమాటా వేసినప్పుడు ట్రై చేయండి. వంకాయ కానీ ఇంకా వేరే దాంట్లో దేంట్లో చిక్కుడుకాయలు వేసిన ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా అంతా కలిపి పెట్టేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించాలండి. ఎందుకంటే కాకరకాయలకు కూడా టమాటా ఫ్లేవర్ పట్టాలి కాబట్టి. ఇలా కొంచెంసేపు మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని మూత తీసి కలిపి ఇప్పుడు చక్కగా కొంచెం కొత్తిమీర చల్లేసుకోవడమే. ఫ్రెష్ కొత్తిమీర కొంచెం గుప్పడంత చల్లేసి అంతా కలిపితే మన కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. పెద్దగా హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.